హాయ్ ఎవరీవన్, ప్రీవియస్ వీడియోలో మీన్ ఎలా ఫైండ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో అంటే వేరియన్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. వేరియన్స్ ఎలా ఫైండ్ చేయాలంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే మనకి ఈ టర్మ్ అనేది మనం ఆల్రెడీ ఈ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ చేసాం. నార్మల్గా ఈ ఫామ్లో యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఫంక్షన్ తెలుసు కదా. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫంక్షన్ ఏంటి? 1/σ√2 పై e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై 2σ². ఇది కదా. ఇక్కడ చూడండి, √2 రాలేదు, ఫంక్షన్ ఇదే కదా. ఈ 1/σ√2 పై e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై 2σ². అంటే ఈ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ మైనస్ మ్యూ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ యూజ్ చేస్తే డైరెక్ట్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినైట్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఇంటూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/σ√2 పై ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ మ్యూ బై 2σ హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? √2σ హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. ఇలా ఈ ఫంక్షన్ని ఇప్పుడు ఇలా రాయొచ్చు కదా. రాసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎక్స్ మైనస్ మ్యూ బై √2σ అనేదాన్ని ఒక కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తాం, ఒక వేరియబుల్తో రీప్లేస్ చేస్తే ఎక్స్ మైనస్ మ్యూ ఈక్వల్ టు √2σt. అప్పుడు డిఎక్స్ ఏమొస్తుంది? డిఎక్స్ ఈక్వల్ టు √2σ dt వస్తుంది కదా. సేమ్ మీలానే ఇప్పుడు రీప్లేస్ చేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ మైనస్ మ్యూ ఏమవుతుందంటే √2σt అవుతుంది. హోల్ స్క్వేర్ ఇంటూ 1/σ√2 పై ఈ పవర్ మైనస్ ఈ టోటల్ టర్మ్ ఏంటి? ఇది ఎక్స్ కదా, ఇది డిఎక్స్ కదా. టోటల్ టర్మ్ అంటే టీ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు √2σt. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ √2 హోల్ స్క్వేర్ అంటే 2σ² టీ స్క్వేర్ ఇంటూ 1/σ√2 ఇంటూ √π ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ √2σt. ఇప్పుడు √2 క్యాన్సిల్, ఇక్కడ సిగ్మా క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత మనకు కాన్స్టెంట్ బయట తీస్తే ఏమొస్తాయంటే 2σ² బై √π అనేవి కాన్స్టెంట్ కదా, ఎందుకంటే ఫంక్షన్ టైమ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి. మైనస్ ఇన్ఫినిటీ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ డిటి, ఇది డిటి కదా, టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ డిటి. ఓకేనా. ఇది చూడండి, ఇది ఏదైతే ఉందో ఇక టీ స్క్వేర్ అనేది ఈవెన్, ఇది ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఈవెన్. ప్రీవియస్ వీడియో చూసాం కదా, ఈ రెండు ఈవెన్ ఇంటూ ఈవెనే వస్తుంది, ఫంక్షన్ మళ్ళీ ఈవెన్ వస్తుంది కాబట్టి ఈవెన్ ఉంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు? 2σ² బై √π ఇంటూ 2 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ డిటీగా రాయొచ్చు కదా. అయితే ఇప్పుడు ఎలా వస్తుందంటే 4σ² బై √π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ డిటి. ఇప్పుడు టీ స్క్వేర్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ అనుకుందాం, జెడ్ అనుకుందాం. అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే dz ఈక్వల్ టు 2t dt వస్తుంది కదా. ఇక్కడ dtని రీప్లేస్ చేయాలి కాబట్టి dt ఈక్వల్ టు dz బై 2t. t అంటే ఏంటి? జెడ్, √z కదా, కాబట్టి dz బై 2√z. ఓకేనా. ఇప్పుడు దాంతో రీప్లేస్ చేస్తే 4σ² బై ఇదేంటి √π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ అంటే జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్ టీ అంటే dz బై 2√z. ఓకేనా. 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ జెడ్ బై √z అంటే ఎలా రాయొచ్చు? దీన్ని √zగా రాయొచ్చు కదా. దాంతో రీప్లేస్ చేద్దాం. σ² బై √π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ √z అంటే z పవర్ 1/2 ఈ పవర్ మైనస్ జెడ్ dz. దీన్ని చూస్తే ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా, అదేంటంటే గామా ఫంక్షన్. గామా n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ n-1 dx ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది, dx ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ n-1 ఉండాలి కాబట్టి 1/2ని ఎలా రాయొచ్చు మనం? σ² √π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ n-1 ఫార్ములా రావాలి కాబట్టి z పవర్ 3/2 -1 ఈ పవర్ మైనస్ జెడ్ dzగా రాయొచ్చు కదా. రాసిన తర్వాత మనకి దీన్ని ఏదైతే ఉందో దాన్ని σ² బై √π ఇంటూ గామా n కదా ఈ టోటల్ వాల్యూ, కాబట్టి గామా 3/2
3/2తో రీప్లేస్ చేయొచ్చు. అయితే మనకి గామా n+1 ఈక్వల్ టు గామా n అనేది ఒక ఫార్ములా తెలుసు, n ఇంటూ గామా n. అలాగే ఇప్పుడు ఏంటంటే గామా 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు రూట్ పై, గామా 1/2 ఈక్వల్ టు రూట్ పై అని తెలుసు కదా. ఇప్పుడు మనకేముందంటే గామా ఆఫ్ 3/2 ఉంది. గామా 3/2ని ఎలా రాయొచ్చు, గామా ఆఫ్ 1/2 + 1గా రాయొచ్చు కదా. ఇప్పుడు గామా ఆఫ్ n+1 ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే గామా n గామా nగా రాయొచ్చు. ఇక్కడ n ఏంటంటే 1/2 గామా 1/2 కదా. గామా 1/2 వాల్యూ ఎంత అంటే రూట్ పై, 1/2 రూట్ పై. సో దాంతో రీప్లేస్ చేయండి. చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ 2 ఉంది కదా, ఈ 2 ఉంటుంది ఇక్కడ 2 ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే 2σ² రూట్ పై ఇంటూ గామా ఆఫ్ 3/2 వాల్యూ ఎంత అంటే 1/2 రూట్ పై. సో ఈ రూట్ పై క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుందంటే σ² వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ ఏంటంటే σ², వేరియన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే σ². అలాగే మీన్ ఏంటంటే EF(x) = μ వస్తుంది. చూసారు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అసలు నార్మల్గా మీన్ దేంతో డినోట్ చేస్తాం, న్యూతో డినోట్ చేస్తాం కదా, అదే దాని యొక్క మీన్ అవుతుంది. ఇప్పుడు వేరియన్స్ని దేంతో డినోట్ చేస్తాం, σ²తో కదా, అదే దాని యొక్క వేరియన్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.